ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేము ఇవాళ ఒక కాడికి పోతున్నాం. ముంబైలో గణపతి పండుగ వచ్చిందంటే చాలా స్పెషల్. అందు గురించి గణపతులు చూడడానికని బయటికి వెళ్ళాం. కానీ మేము పోయే గణపతులు బాగా దూరం ఉన్నాయి. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మీకు చూపెడతాం. కానీ నేను కూడా మొదటిసారే పోతున్నా ఈ గణపతి బప్పకు. ముంబైలో ఉండి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇగో ఇదేసారి ఇప్పుడే ఫస్ట్ సారి తీసుకువెళ్తుండు మా సేటు. ఇగో ఆటో వచ్చింది, మేము ఎక్కుతున్నాం. చూద్దాం ఇక ముందు ముందు మీకు ఇంకా జర్నీ కూడా చూపెడతాం. చలో మరి. హాయ్ సేటు, ఎన్ని గణపతులు చూపెడతావు మరి మాకు? ఇవాళ పిల్లలకు చుట్టి ఉంది. 99 గణపతులు మాకు అద్దు, కానీ మేము అనుకునే ఒక 4-5 అయితే చూపెట్టు. 4-9 అరే బాబు, అక్కడ అన్ని గణపతులు ఉన్నాయా చూడడానికి? గల్లీ గల్లీగా గణపతా? సరే సరే మరి తప్పకుండా చూపెట్టాలి. మనం అన్ని గణపతులు చూడడానికి వెళ్తున్నాం. ముందు ముందు చూపెడతాం ఏమేమి గణపతి ఎక్కడెక్కడ ఉందనేది. స్టేషన్కి అయితే పోతున్నాం. ఇది తొవ్వ చూడండి, పొద్దున్నే వెళ్ళినాం మేము 8 o'clockకి. స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇంకా మా సేట్ టికెట్ తీసడానికి అని వేయండు. ముందుగా ఇగో నిల్చొని టికెట్ తీస్తుండు. హాయ్ సేటు. టికెట్ తీసి ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మేము మళ్ళీ అవతల పక్కకు పోవాలి. ఇక్కడ ట్రైన్ ఎక్కి ముంబైలో ఏసీ ట్రైన్ కూడా చాలా అయింది చూడుర్రి, మస్తుంది కదా. ఇది కూడా ఎక్కాలని కోరుకున్నది. ఎక్కుదాం, ఎన్నడు ఎక్కుదామో చూద్దాం. ఎండ కొడుతుందట అమ్ములకు. ఇక అటుటాన లేట్ వెళ్ళాం కాబట్టి ఇక ఎండ చాలా అయింది కదా. వానకాలమే కానీ ఇదేమన్నా వానకాలం లెక్క ఉన్నదా? అసలు ఎండాకాలం లెక్కనే ఉన్నది. ఇక దాంట్లో నడుచుకుంటూ దన్న ఉరుకుతుర్రు. మా అమ్ముల జుట్టు ఎట్లుందో కమెంట్స్లో పెట్టండి. దానికి హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం, అందు గురించి. ఆగుతలేదుగా ట్రైను? ఏమైంది? అయ్యో ట్రైనే ఆగలే మా కోసం, ఎందుకో మరి. పోతేంది కానీ ఇది కూడా ఇంకోటి వచ్చేసింది. ఇక్కడ ప్రతి 2 నిమిషాలకు 3 నిమిషాలకు ట్రైన్ ఉంటుంది. అందుకే ఇగో ఇది ఎక్కుదామని మేము వేటి ఎత్తున్నాం. చూడుర్రి, ఇది ఎక్కుతాం. కూడా కలిసిర్రు వాళ్ళ పిల్లలు ఇల్లు. ఏం తింటారు మీరు? నిల్చొని అయిపోయిందా? అచ్చా, ఇగో ట్రైన్ వచ్చింది. మేము ఇంకో స్టేషన్లో దిగినాం. వీళ్ళని తీసుకొని మళ్ళీ ముందరికి వెళ్దామని. ఇల్లు కూడా మా ఫ్రెండ్స్ ఇంకో నా ఫస్ట్ వీడియోలో కూడా ఉన్నారుండే. ఇక అందుకే ఇగో ట్రైను. అప్ప ఎంతమంది ఉన్నారు చూడుర్రి, పుష్కవతరాల కొంతమంది ఉన్నారు. ఇక ఎట్లెక్కడో ఎట్లోడో ఏందో ఏమో, మాకైతే టెన్షన్ అనిపిస్తుంది. చూద్దాం ఇక, గణపతి బప్ప సాతిస్తాడు కదా, పోదాం. అయితే ట్రైన్ అయితే ఎక్కినాం. అమ్మ చూడు, ట్రైన్ ఎక్కినావా? మనం ఫ్రెండ్స్ ఈడ కూర్చున్నారు, ఎంత కోలి ఈడ కూర్చున్నారు. తరుణాడు కూర్చుండు, ఈడ కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తాడు సీరియస్గా. ఇంతమందిని తీసుకుపోతున్నాం, మరి ఎట్లా మెయింటైన్ చేసాడు అని ఆలోచిస్తాడు కావచ్చు. సేటు ఏం ఆలోచిస్తున్నావు? హ్యాపీ ఆట చూడుర్రి, ఎంతైనా ధైర్యం కొద్ది ఉండాలి కదా. ట్రైన్ ఎక్కైతే ఈ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ దిగినాం. కొంచెం నాస్ట్ చేసి పోదామని డిసైడ్ అయినా. అమ్ము ఏం తింటున్నావు నువ్వు? చూడాలా? ఇగో ఇలా డబ్బులు ఉన్నాయి. ఇంకా ఆకలి బాగా అవుతుంది మాకు, అందు గురించే. స్టేషన్ చూడుర్రి, ఈ స్టేషన్ పేరు లోవర్ పరేల్. ఇక్కడ దిగి ఈ నుంచి వెళ్ళి మేము గణపతుల కాడికి ఇంకా పోదామని ఇక్కడ దిగినాం. సౌన్ని లడ్డు కూడా తెచ్చిండు. నాష్ట ఏరి పిల్లగండ్లు అని అనుకుంటా. దాని నాష్టలు అన్నీ ఎత్తుర్రు. ఓకే, ఇగో సేటు థ్యాంక్ యూ తెచ్చినందుకు. మామూలు అయితే ఏరుకుంటే తింటాంది. లెటర్లో ఇల్లు పైకి పోతుర్రు. ఇప్పుడు స్టెప్లకి వెళ్ళి దిగిపోతుర్రు. మేము ఎక్కడికి పోతున్నామో చెప్తున్నా. ఎక్కడికంటే ఫేమస్ లాల్బాగ్ చా రాజా. ముంబైలో చాలా పెద్దది గణపతి. ఇక్కడ ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోండి, తప్పకుండా మీకు కూడా నెరవేరుతాయి. చాలా ఫేమస్ ఇది లాల్బాగ్ చా రాజా అంటే. ఇప్పుడు అందుకే అన్న లోవర్ పరేల్లో దిగి ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలన్నట. ఒక 10 నిమిషాలు అయితే చేరుకుంటాం. అక్కడికి వెళ్ళాక వీడియో తీయగలుగుతానో తీయలేదో చూస్తా. నేను తీయగలిగితే తప్పకుండా మీకోసం నేను ఈ వీడియో అయితే చేరుకున్నాం. ఇది కూడా ఫేమస్ గణపతి బప్ప. చూడండి ఎంత బాగా, ఎంత సూపర్ ఉందో.
దర్శనానికి వస్తామని. అమ్ములు పో నువ్వు ముంగటికి, దర్శనానికి లైన్లో నిలుసో. కూడా మొక్కుకుంటూ పైసలు వేసిర్రు. తొవ్వలో ఉన్న ఈ గణపతి బప్ప దర్శనం అయితే అయిపోయింది. అట్లనే మేము తొవ్వ అందుకొని నడుస్తూ ఉన్నాం ముందలకి. జనం చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడనైతే. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. అందరు దర్శనం చేసుకొని వస్తుర్రు. ఎంతమంది పోతారంటే ఇక్కడికి చెప్పరాదు, బాగా మంది పోతారు. లాల్బాగ్చా రాజా అంటే బాగా ఫేమస్ కదా, అందు గురించి చాలా మంది దర్శనం చేసుకొని వస్తుర్రు. ఇక మా సేట్ అన్నాడు కొంచెం ఛాయ్ కూడా తాగుదాం, లేకుంటే తలనొస్తుంది, ఆ లైన్లో ఎంత టైం పడుతుంది ఏమో అని. అందుకే ఐదాగి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఇది ఎంట్రెన్స్ అట. ఇక్కడ ముంబైచా రాజా అని రాసి ఉన్నది. ఇది ఏంటంటే ముందుగా వస్తుంది, లాల్బాగ్ కన్నా ముందు ఉన్నది. ఇది దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది కూడా ఫేమసే. ఇదేంటిదంటే గణేష్ గల్లీ గణపతి అని కూడా అంటారు ఇక్కడ. ఇక అదే మేము అక్కడ కుప్పని తీసుకొని ఇగో లైన్లో ఇట్లనే పోతూ ఉన్నాము. లైన్ మాత్రం ఈ గణేష్ గల్లీ గణపతి కోసం అయితే ఎంత లైన్ ఉంది, ఎంత పబ్లిక్ ఉంది చూడండి. అక్కడ శివుంది కూడా ఒకటి చిన్న మందిరం ఉన్నది ఉండే, అది కూడా చాలా బాగా డెకరేషన్ చేసిర్రు. సూపర్గా ఉన్నది చూడ్డానికి. అసలు మాకు ఎంత అంటే ఎంత థ్రిల్లింగ్ అనిపించింది అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పిల్లలైతే చాలా సంతోషపడ్డారు. చూడండి గణపతి బప్ప ఎంత పెద్దగా ఉందో. ఇట్లనే బయటికి వెళ్ళాక ఇట్లా కొన్ని గేమ్స్లది షాప్స్ ఉండే, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా బయటనే ఉండే, అది కూడా చూసిర్రు. పిల్లగాళ్ళు కొన్ని ఏమన్నా తీసుకుందాం అని కూడా అల్లరి చేసిర్రు. ఇక కానీ మనకు ఇంకొకడికి దర్శనానికి పోవాలి కదా, లాల్బాగ్చా రాజా అని మీకు ఊకే చెప్తూనే ఉన్నా కదా, ఇంకా అక్కడికి పోలేదు. ఇప్పుడు పక్క పొన్న గల్లీ అదే. ఇక ఇక్కడ కుల్పి తీసుకొని పిల్లలు కొంచెం రిలీఫ్ అయిపోయారు. ఎండ కూడా కొడుతుంది కదా, అందుకే బొట్లు పెట్టుకొని మంచిగా దర్శనానికి ఇంకొక అడిగి పోతున్నాం. ఏ నీ బొట్టు పెట్టు ఉన్నది. ఉన్నారు తినుడైతే ఇలా కుల్పి. ఇంకా ఇక ఆఖరికైతే ఫైనల్గా రానే వచ్చినాం అదే తొవ్వకు. చూడండి ఇగో ఇది ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి లోపలికి పోతున్నాం. కానీ మా అదృష్టమో ఆ గణపతి బప్ప దయనో ఏమో కానీ మాకైతే దర్శనం చాలా మంచిగా అంటే ఎక్దమ్ ఆరాం కొద్ది జరిగింది. 25 నిమిషాలలోనే మేము అవలబడ్డాం. కానీ జనం చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే అసలు ఉష్కవొత్త రాలకుండా జనం ఉన్నారు. లాల్బాగ్చా రాజా అంటే చాలా ఫేమస్, అందు గురించే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మేము ముంబైలో ఉండబట్టి ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. కానీ ఈ లాల్బాగ్ రాజాచా దర్శనం నేను ఫస్ట్ సారి చేస్తున్నా. కానీ మా పిల్లలు కూడా అదే సంతోషపడ్డారు, మమ్మీ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పోలేదా అని. అందుకే మేము కూడా ఎంతో సంతోషం కొద్దీ ఇక్కడికి దర్శనానికి పోయినాం. అదే గణపతి బప్ప దయనో ఏమో కానీ మా దర్శనం మాత్రం చాలా సూపర్గా జరిగింది. అదే మేము కూడా సర్ప్రైజ్ అవుతున్నాం ఇంత తొందరగా మాది దర్శనం అయింది ఏంది అని. కానీ దేవుని అనుగ్రహం ఆశీర్వాదం ఉంటే మనం ఎక్కడికైనా కానీ ఈజీగా తొందరగా పోతామని అంటాం కదా, అదే కావచ్చు. ఈ గణపతి బప్పని చూడాలని కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నా, చిన్నప్పటి నుంచి. ఆఖరికత్తే ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత చూడగలిగిన. మీరు కూడా చూసి దేవునికి మంచిగా మనస్ఫూర్తికంగా దండం పెట్టుకోండి. లాల్బాగ్చా రాజా అంటే చాలా ఫేమస్. ఇలా లాల్బాగ్చా రాజా దర్శనం చేసుకొని ఇట్లనే బయటికి వెళ్ళి పోంగ ఇక్కడ ఒక సర్కస్ కూడా చూసినాం. ఒక పిల్ల చూడండి ఎంత మంచిగా ఎత్తుందో సర్కస్. ఇక చుట్టుపక్కల కూడా ఇంకా 4-5 గణపతి బప్పలు ఉన్నాయట. అవి కూడా దర్శనం చేసుకొని పోదామని ఇగో ముందరికి పోతున్నాం. పాస్ తీసుకొని పోతుర్రా? సరే మనం తీసుకోలే, మేము డైరెక్ట్ దర్శనం పోతున్నాం. పాస్ ఎందుకు తీసుకోలే? టైం బచాలి, టైంలో లేట్ కావాలి, ఇంకా లేట్ కావాలని అందుకే పాస్ తీసుకున్నట్టున్నాడు కదా. ఏ మామూలుకైతే ఇప్పుడే నొత్తున్నాయట. అమ్మ నొత్తున్నాయా? నెరిపడ్డదా? లాల్బాగ్ దర్శనం అయినాకనే ఇక నెరిపడ్డది. మామూలు అయితే అక్కడికి పోవాలని కోరిక బాగుండే. చుట్టుపక్కల 4-5 లాల్బాగ్ ఇప్పుడు చూడలే. మా నిహారికనైతే మర్చిపోయింది లాల్బాగ్ ఏడున్నది అన్నట్టు అని చెప్పి. ఎంత షాక్. దర్శనం ఇప్పుడే చూసినాం కదా. లాల్బాగ్ రాజా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక కూడా పిల్లలైతే షాకుల్నే ఉన్నారు. మన దర్శనం ఏంది మమ్మీ ఇంత తొందరగా అయిందనని. ఎందుకంటే మేము కూడా కొంచెం షాకుల్నే ఉన్నాం. ఎందుకంటే చాలామంది చెప్పారు మాకు బాగా లేట్ అవుతుంది అని. కానీ మస్తు తొందరగా అయిపోయినందుకు మేము షాకుల్నే ఉన్నాం. పిల్లలైతే అంటుర్రు మమ్మీ ఇంక మళ్ళొకసారి పోయి చూసేద్దామని. కానీ చుట్టుపక్కల ఉన్న గణపతులకు కూడా మనం చూడాలనని ఇగో వాళ్ళని ఇటు పక్క తీసుకొచ్చి ఇగో ఈ 2 గణపతి బప్పలను అయితే
మంచిగా ఉప్పు కారం కలిపి మస్తు రెడీ చేసి ఉంచిర్రు. అబ్బా తింటే నేను నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. రాజేశ్వరి మీరేం తీసుకున్నారు? చింతపండు. ఓహో నీళ్ళు ఊరుతున్నాయా మీకు కూడా? దానికి ఉప్పు కారం కలిపిర్రు. సూపర్ ఉన్నది, తిను. మజా వస్తుంది కదా. థ్యాంక్ యూ సేటు కొనిచ్చినందుకు. కానీ ఇక మళ్ళీ స్టేషన్కు చేరుకుంటున్నాం. దర్శనం అయింది, అంత సూపర్గా మస్తు అయింది. ఇక అందుకే ఇక మళ్ళీ ఇక ట్రైన్ ఎక్కాలని స్టేషన్కి చేరుకుంటున్నాం. ఇది ఎగ్దమ్ స్టేషన్కు దగ్గర పక్క పొన్ననే ఉన్నది ఈ గణపతి బప్ప. ఇది కూడా చూసి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. టోటల్గా మేము 5 గణపతి బప్పల దర్శనం చేసినాం. వీడియోలో మీరు చూసిర్రా, మేము 5 గణపతి బప్పల దర్శనం చేసినాం. చూడకపోతే మళ్ళీ చూడండి, స్కిప్ చేయకండి. ఓళ్ళని ఎత్తుకోవాలా నేను? నీ హరిక నేను ఎత్తుకో అన్న. అయ్యో బాబోయ్, నేను ఎత్తుకుంటే ఇక నేను ఉంటానా? కథం ఇక నేను అప్ప అయిపోతా. నారాజు అయినావు. ఏం కావాలట నీకు? గోల కావన్నా? గోల కొనిద్దాం. గోల చూడు అందరు నిన్ను చూస్తుర్రు అని పెట్టింది. కొట్లాడుతుంది ఆగో పప్పతో. కొనియలేదు ఎందుకన్నాడు. అటు ఇటు అన్న ఫైనల్కి అయితే స్టేషన్కు చేరుకున్నాం. ఇంకా ట్రైన్ వచ్చేది ఆలస్యం. ట్రైన్ వస్తుంది ఇక. ఒక ట్రైన్ వచ్చి ఆగింది, ఇంకో ట్రైన్ వస్తుంది. ఇక మేము ఇంకా కిందికి ఎక్కాలి. అక్కడ కిందికి దిగాలి ఇప్పుడు. సారీయా వెనక ముందు మాట్లాడుతున్నా. ఇక నా తెలుగే కొంచెం గట్లుంటుంది, మీరు అన్నీ అర్థం చేసుకోవాలి. మా అమ్ములు వెనుకలాడుతుంది మమ్మీది అని. మెల్లమెల్లగా దిగుతుంది. ఇక ఇక్కడ నుంచి దిక్కుంటా పోదాం. ఫైనలీ దర్శనం అయితే అయింది. నచ్చింది. అట్టిటాన ఉరుకుతూరు అందరూ నెరవాటం. ఫైనలీ ట్రైన్లో కూర్చున్నాం. మా అమ్ములు అయితే చిన్న మూత అయింది. పెద్ద మూత అప్పుడే సాయంత్రం అవుతుంది. గోల కొనియలేదనని ఎగ్దమ్ చిన్నగా నెరవాటది. అవో మన యారికనైతే ఏదంటే అది ఇష్టం కొద్ది తాగేస్తుంది. అమ్ము నీకు గోల కొనిస్తామే, టైం ఉంది ఇంకా కొంచెం. దిగినాక ఎక్కడ కనబడితే అక్కడ కొనిస్తాం. గోల అంటే మీకు తెలుసా, బర్ఫ్తోని చిన్నగా ఐస్ క్రీమ్ బనాస్తారు, దాన్ని గోల అంటారు. నేను దిగినాం ఇక్కడ మళ్ళా ట్రైన్కి అందరూ బాయ్ చెప్పుర్రి. బాయ్ ట్రైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఒకళ్ళు ఇన్వైట్ చేసిర్రు మమ్మల్ని. అక్కడికి మేము దర్శనానికి పోతున్నాం. అక్కడ వీడియో కూడా ముంగట చూడండి తప్పకుండా. మలాల్లో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అక్కడికి వాళ్ళు ఇన్వైట్ చేసారు, అక్కడికి పోతున్నాం. ఇది మలా స్టేషన్ దగ్గర కూడా ఇక ఒక గణపతి బప్ప ఉండే. ఇక్కడికి కూడా పోయి మేము దర్శనం చేసుకున్నాం. ఇక మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కలవచ్చానని అటు వెళ్ళినాం. ఫైనల్లీ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నా. ఇక అక్కడ తర్వాత కొంచెం ఇక్కడ ఫ్రెష్ అయ్యి తర్వాత అక్కడ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోతామనని గణపతి బప్ప దర్శనానికి, అందుకే ఇక్కడికి వచ్చినాం. ఫ్రెష్ అవుతందుకు ఇగో మా పొట్టోడు, ఇక మా సేటు కూడా ఫ్రెష్ ఎక్దమ్ రిలాక్స్ అయిపోయిండు. ఇక మా బబ్బీ వెయిట్ చేస్తాంది, ఏం చేస్తారు వీళ్ళని అనుకుంటా. ఇంకోటి సర్ప్రైజ్, మా అన్నయ్య చాయ్ పెట్టి మా కోసం పోతుండ, అది కూడా. అరే బాప్రే, చాయ్ పెడుతున్నావా? మరి సూపర్ జై చాయా, మసాలా చాయా? అరే వా, తందూరి చాయ్ కూడా ఉంటుందా? అయ్యో నాకు తెలియదు తందూరి చాయ్, నేను ఎన్న టేస్ట్ చేయలేదు. అల్లం చాయ్, ఇలైచీ చాయ్ అవన్నీ టేస్ట్ చేసినా గానీ తందూరి అచ్చా గట్లు ఇస్తారా? పాల వాళ్ళు తెచ్చిర్రని అంటున్నా. కవర్లు ఉండేనా? సరే ఓకే. మేము ఫ్రెష్ అయ్యి చాయ్ తాగి, మా అన్నయ్య పెట్టిన స్పెషల్ చాయ్ తాగి గణపతి బప్ప దర్శనానికి వెళ్తాం. ఇంకా తాగు చాయ్ తాగు. ఏమైందన్న, డబ్బా వాసన వస్తుందా? కొంచెం గట్టిగా చెప్పు, మరి నచ్చలేదు మా వాళ్ళకు. అట్లా వస్తుందా? ఏ తెలంగాణ భాషలో ఆసన్నే అంటారే అన్న. మరి అచ్చా అట్లా అంటారా? బిస్కెట్లు. ఎస్ మస్తు మంచిగా ఉందిగా టాలెంట్.
ఇంకో చాయ్లో అయినా ఇగో. ఇప్పుడు ఇది 2 బిస్కెట్లు ఇలా పెట్టడం వల్ల రెండింటి ఆసన కుదురుకొని ఇంకా మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది కదా, మళ్ళీ బిస్కెట్లు ఆసన బిస్కెట్ లాసన వస్తుంది. ఫైనల్లీ మేము ఈ అత్తమ్మోళ్ళ ఇంటికి చేరుకున్నాము. మస్తు ఉంది. అత్తమ్మ నీళ్ళు వచ్చిన నీళ్ళు పడుతుంది చూడుర్రి. ఇంకా అటు ఇటు అన్న అన్ని అక్కలకు తిరిగి తిరిగి వచ్చే వరకు ఇక్కడికి వచ్చే వరకు మాకు బాగా లేట్ అయింది. సాయంత్రం అయింది. ఇక అత్తమ్మ ఇక లొల్లి పెడుతుంది. అత్తమ్మకు బియ్యం పోయాలన్నట. అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు రానందుకు ఇక మనం ఇక్కడున్న వాళ్ళమే బియ్యం పోయాలని అంటుర్రు. ఇక అక్కలు వదినెలు నేను అత్తమ్మకు కోడలనైతా ఇక మేమందరం వచ్చి ఇక బియ్యం కలిపి ఆ అత్తమ్మకు బియ్యం పోయాలనని అనుకుంటున్నాం. అదే ఇక అందరు కలుపుతుర్రు చూడండి. ఈ అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఒక్కోడే ఈ బియ్యం పట్టుకొని వచ్చిండు. అయితే వాళ్ళ మర్దన్లు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు రాలేదట, కొంచెం దూరం ఉంటారు కదా, అందుకే ఇక మేము బియ్యానికి అన్నీ అయితే సిద్ధం చేసినాం. అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇక ఒకలేనికొకరు అందరం పోయాలనని చూస్తున్నాం. కానీ అత్తమ్మకు పసుపు రాయాలే కదా ముందుగాలనైతే, అందుకే ఇక ముందుగాల పసుపు రాద్దామనని అత్తమ్మని రమ్మన్న. పసుపు రాసిన కాళ్ళకు ఒకళ్ళెనుకొకళ్ళకు ఇక్కడున్న అందరి ముత్తైదులకు అందరికీ పసుపు రాసిన. ఒకళ్ళెనుకొకళ్ళకి అన్నట్టు. కనుములు ఫోల్డింగ్ మాత్రం మస్తు చేసిర్రు కదా. ఎవరు చేసిర్రు అనుకుంటుర్రు? ఆ పక్క పొన్న కూర్చుందే వైట్ డ్రెస్ మా కోడలు, ఆమె చేసింది. నేను వచ్చే వరకే ముందుగాలనే అవన్నీ రెడీ చేసి పెట్టింది. ఇక ముందుగాలనైతే అత్తమ్మతోనైతే పసుపు రాసుడు చాలు చేసిన. ఇక దాని తర్వాత అక్కలకు వదినెలకు ఇగో ఈ కోడలకు వీళ్ళందరికి కూడా రాసిన ఒకళ్ళెనుకొకళ్ళకు. ఇక కామెడీ చేస్తూ ఇక ఆశీర్వాదం ఇయ్యు, ఆమెకు మంచిగా ఆశీర్వాదం ఇయ్యి అని అనుకుంటా మా ఆడబిడ్డ వాళ్ళందరూ అని అట్లనే అంటుర్రు. ఇగో మేము ఆ కోడలకు కూడా రాసిన, అక్కలకు రాసిన, అందరికీ రాసిన. ఈ అత్తమ్మ ఫస్ట్ సారి గణపతి బప్పను తీసుకొచ్చిందట. అందుకే వాళ్ళ తల్లిగారు బియ్యం పంపించిర్రుండే. ఇక సాయంత్రం కాబట్టి ఇక్కడ సాయంత్రం నీళ్ళు వస్తాయి మలాడ్ ఏరియాలో, అందుగురించే బాగా మంది లేకుండే, కొంచెమే మంది ఉన్నారు. దాని తర్వాత బియ్యం పోసుడు ఇవన్నీ అయిపోయినాక ఇక చాలా మంది వచ్చిర్రు. ఇక అందరికి పెట్టినాక ఇక నేను కూడా పెట్టుకోకుంటే ఎట్లా మరి, అందుకే నాకు నేనే పెట్టుకుంటున్నా. ఇక ఎందుకంటే అందరు నాకన్నా పెద్దోళ్ళే కదా, ఇక వాళ్ళని ఎట్లా పెట్టుడు అనని నేనే పెట్టుకుంటానని ఇక నేనే పెట్టుకుంటున్నా. ఇక ఫస్ట్ సారి బియ్యం పోసుడు ఇక ఇంటికి కోడల్ని అవుతా కాబట్టి ఇక నాతోనే చాలు చేయమని చెప్పిర్రు. ఇక అందుకే ఇక అటు మామయ్యకు బొట్టు పెట్టి ఇటు అత్తమ్మకు పసుపు కుంకుమ పెట్టి ఇక నేనే స్టార్ట్ చేసిన. ఇక మన ఊర్లలో బియ్యం పోసుడు ఇక అలవాటే కదా మనకు. ఇక ముంబైలో ఉన్నా కానీ ఎక్కడి పద్ధతి అక్కడనే అన్నట్టు ఏవి మనం మర్చిపోకూడదు, అన్నీ చేసుకోవాలి. అందుకే మేము ఇక్కడ చిన్న చిన్న రూములలో ఉన్నా కానీ గణపతి బప్ప తెచ్చినా కానీ ఏ పద్ధతి కొద్ది ఆ పద్ధతి లాగానే అన్నీ చేస్తాం. ఇలా మేము అందరం ఒకళ్ళెనుకొకళ్ళం బియ్యం కూడా పోసినాం ఆ అత్తమ్మకు. ఆ అత్తమ్మ మాత్రం చాలా అంటే చాలా సంతోషపడ్డది. ఎందుకంటే తల్లిగారు వచ్చి పోసేది బియ్యం ఇది, కానీ మేము అందరం కూడా మర్చి ఆ అత్తమ్మకు బియ్యం పోసుడుతోని ఆమె చాలా అంటే చాలా సంతోషపడ్డది. ఇక కొంచెంసేపు టెన్షన్ పడ్డది ఎవరు వస్తలేరు అని. కానీ అందరు వచ్చి ఇట్లా అందరూ 5గురు అయినా కానీ పర్లేదు, 3గురు అయినా పర్లేదు అంటే ఏ 3గురు ఎందుకు 5గురే రావాలని వెయిట్ చేసినాం. లేట్ అయినా మంచిదే కానీ చీకటి అయినా మంచిదే కానీ రాని అని వెయిట్ చేసినాం. పాపం వీళ్ళు ఇంతవరకు ఇంకా అన్నం కూడా తినలేదు, ఒక్క పొద్దుతోనే ఉన్నారు. పొద్దుగాలటి నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేస్తుండే, కానీ అందరం వచ్చే వరకు సాయంత్రమే అయింది. ఇక ఒకళ్ళం వచ్చి ఇక ఇట్లా బియ్యం పోసి 5గురం అయితే వచ్చినాముండే. 5గురం బియ్యం పోసి ఇక ఆమెను అత్తమ్మను ఎక్దమ్ దిల్ ఖుష్ చేసినాం. ఇక అత్తమ్మకి ఎట్లా అనిపించిందో ఏమో, కానీ ఇంకో రోజు అయితే ఫోన్ చేసి చెప్పింది చాలా మంచిగా అనిపించింది నాకైతే అని. వీడియో కూడా పంపించాలని కూడా అడిగింది. అందుకే ఇక ఒకళ్ళెనుకొకళ్ళం ఇక బియ్యం పోసుడు చాలు చేసినాం. మీరు కూడా చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. ముందు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆరతి కూడా చేసినాం ఇక్కడ గణపతి బప్పది. మళ్ళీ ఈ ఆరతిని కూడా మీరు చూడండి, ముంబైలో ఆరతి ఎలా చేస్తారనేది మస్తు మంచిగా అనిపిస్తుంది. గణపతుల పండుగ వచ్చిందంటేనే మనకు ఎందుకో కానీ ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. అందుకే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక అందుకే వాళ్ళ తమ్ముడు వచ్చి ఇట్లా 5 పిరికిళ్ళు తీసుకుంటారు కదా, అట్లా తమ్ముడు తీసుకున్నాడు. ఇక దాని తర్వాతనైతే మేము కూడా దర్శనం చేసుకున్నాం. గణపతి బప్ప మోరియా
మంగళమూర్తి మోర్యా, సత్యనారాయణ స్వామికి జై. ఆరతి స్టార్ట్ చేసినాం, దీపం ముట్టించి ఆరతి కర్పూరం ముట్టించి ఇక ఆరతి అయితే చాలు చేసినాం. గణపతి మోర్యా అనుకుంటా అందరూ ఒకళ్ళకొకళ్ళం ఆరతి చూడు చాలు చేసినాం. ఎంతమంది వచ్చారు చూడండి ఇప్పటికి. ఇక ఆరతి టైం వరకు అయితే చాలా మంది వచ్చారు. जय देव जय देव मेले नहीं करना तो देव देव असतां तेस्तां रामनायनं ఉందిర్ మామాకి జై. ఫైనల్ గానైతే మా ఏరియాకు వచ్చేసినాం. మేము ఇంటికి చేరుకున్నాం. చాలా అలసిపోయినాం. మంచిగా అన్ని దర్శనాలు అనుకున్నట్టు సూపర్గా అయినాయి. మేము ఎంత టెన్షన్ పడ్డామో అంత తొందరగా అన్ని దర్శనాలు అయినాయి. ఎన్ని అక్కళ్ళకు పోయినామంటే ఇక చెప్పరాదిగా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నైట్ ఇప్పుడు మాకు 9:30 అయింది. పొద్దున్న మేము 8 o'clock వెళ్ళినామని అంటే ఇప్పుడు 9:30 అయింది మాకు. చాలా సూపర్, చాలా మంచి దర్శనం. చాలా మనసు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ వీడియో మీరు కూడా అందరు చూసి ఎంజాయ్ చేయండి. అట్లనే గణపతి బప్పకు మీరేమన్నా కోరికలు ఉంటే కోరుకోర్రి, చాలా మంచిగా నెరవేరుస్తారు గణపతి బప్ప. ఫైనల్గా మేము ఇంటికి అయితే వచ్చేసినాం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.